పోతుందమ్మా. నా కుటుంబం అంతా నడి రోడ్లో పడిపోతుంది. ఇలా చూడు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. కేసు వాపస్ తీసుకో. నీ మొగుడిని త్వరగానే కనిపెట్టి అప్పగిస్తాం. ఏదైనా ఉంటే వకీల్ గారితో మాట్లాడుకోండి. కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలతోటే బెట్టి చేస్తున్నావు. నువ్వు చట్టం గురించి మాట్లాడతావు. నువ్వు నీ వాళ్ళు ఈ ఊళ్ళోనే బతకలేరు. ఏమీ లేకుండా చేసేస్తాను. ఇందులో సంతకం పెట్టకుండా నువ్వు ఎక్కడికి కదలేవు. అన్ని వేళల్లో ఆ లాయర్ నీకు భద్రత కల్పిస్తాడా? హలో, డీజీపీని మాట్లాడుతున్నానయ్యా. సార్ నమస్కారం సార్. అయ్యా డీజీపీ గారు. అయ్యా నమస్కారం అయ్యా. చిన్న తల్లి అనే ఆవిడ స్టేషన్ లో ఉందా? అయ్యా ఓ చిన్న ఎంక్వైరీ కోసం చెప్పు తీసుకు కొడతాను. నా దగ్గర ఆటలాడుతున్నావా? హైకోర్టులో నన్ను కెలుకుతున్నా. వదిలేండి అయ్యా, వదిలేండి. ఇప్పుడే పంపిస్తాను. ఆవిడ్ని పోలీస్ జీపులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టు, లేదంటే అందరూ అరెస్ట్ అవుతారు. అయ్యా అలాగేనయ్యా. నీకేనమ్మా ఫోను? రామా కూతురు నట్టుకెళ్ళిపోయారయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్ పో, నేను చూసుకుంటా. అలాగే. Yes, my lord. అమ్మా, అరే ఉండమ్మా. ఏమ్మా ఆగమ్మా. అంటే ఈ సినిమాలో హీరో సూర్య. అయితే ఇక్కడ ఒక సన్నివేశం మాత్రమే గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ సినిమాలో ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి గిరిజన మహిళ, ఆ తర్వాత నిండు శూలాలు గర్భవతి, ఆ తర్వాత ఒక చిన్న పాప. ఈమె ఏమి అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకురాలు. ఈమె భర్తను పోలీస్ అధికారులు ఒక కేసులో ఇరికించి లాకప్ డెత్ చేసి ఈ యొక్క బాడీని మాయం చేసి మీ ఆయన పోలీసులు దారి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు, వెతుకుతున్నామని చెప్పి నాటకం ఆడతారు. ఈ నాటకానికి మిస్సింగ్ కేసుగా ఈమె వేస్తే ఈ మిస్సింగ్ కేసును ఈ వకీలు టేకప్ చేస్తాడు. దీని మీదట పోలీసులు ఈమె ఇంటికి వెళ్ళి నీకు చిన్న విచారణ ఉంది, ఇంటికి రమ్మని పిలుస్తారు. పిలిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే ఆమె రానని, వకీల్ మాటని రానని నిరాకరించడంతో ఆమె పిల్లని తీసుకెళ్తారు. వకీల్ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ ఏం కూడా స్టేషన్కి వెళ్తే ఒక ఆయన ఏమంటాడంటే, అమ్మ సంతకం పెట్టి ఇక్కడ, లేకపోతే నా ఉద్యోగం పోతే నా కుటుంబం బదారణ పడుతుందని ఒక పోలీస్ ఆయన అంటాడు. ఇంకొక పోలీస్ ఆయన ఏమంటే, నువ్వు ఇక్కడ సంతకం పెట్టు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము, మరి నీ మొగుడిని తొందరగా వెతుకులాడిస్తాము నీకు అని ఇంకొక పోలీస్ ఆయన అంటాడు. ఈమెమంటుందంటే రిప్లైగా, ఏదైనా ఉంటే వకీల్ గారితో మాట్లాడుకోండి అయ్యా అని ఏమంటుంది. ఈలోపు ఇంకొక పోలీస్ ఆయన వచ్చి చెంపకు పెట్టి పెళ్ళమని కొట్టి, పోలీసులు ఇంతకు బతిలాడుతుంటే లెక్కలేదో చట్టాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఈ ఊళ్ళో నువ్వు నీ వాళ్ళు ఉండరు, నీకు ఎల్లవెల్ల రక్షణ కల్పిస్తాడు అనుకుంటున్నావు ఏంది మీ వకీలు, నీ ఇష్టం అనుకుంటున్నావు వాళ్ళని చెప్పి మాట్లాడతారు పోలీసులు. రాజ్యాంగం ప్రకారం ఏం జరుగుతుందంటే ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పుట్టి ఉండి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని చట్టాల మీద, ప్రతి ఒక్క దాని మీద, అన్నిటి మీద సమానమైనటువంటి హక్కులు, సమసమానత్వం. మనిషిగా జీవించినటువంటి ప్రతి వ్యక్తికి సమసమానత్వం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమన్యాయం, సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని చెప్పి రాజ్యాంగ పీఠికలో రాసించినటువంటి మహా గొప్ప మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వీడు కూటుకుండవాడు, వీడు కూటికి లేనుడు, లేదా వీడు ధనవంతుడు, వీడు బలహీనుడు అనే తారతమ్యం లేకుండా ఈ యొక్క చట్టాలు వర్తింపజేయాలి. ఈ చట్టాలు ఈ యొక్క అమాయకురాలైనటువంటి ఈమె పైన పోలీసులు ఈమెకు చుట్టాలు కానట్టుగా ఈమెను ఏ విధంగా హింసిస్తున్నారో దీన్ని బట్టి ఈ జై భీమ్ సినిమాకి రావాల్సినటువంటి నేషనల్ అవార్డు మరి ఎవరికి ఇచ్చారో ఇంకొకసారి మాట్లాడతాం. ఇక్కడ ఏం జరిగిందంటే పుష్ప సినిమా, ఈ పుష్ప సినిమాలో జై భీమ్ సినిమాకి రావాల్సినటువంటి నేషనల్ అవార్డు ఈ పుష్ప సినిమాకి ఇచ్చారు. ఈ పుష్ప సినిమాలో మన రాష్ట్రంలోనే ఎక్కడో కాదు, ఇక్కడ ఎర్రచందనం మన తిరుపతి కొండల్లో ఉంటుంది. ఈ ఎర్రచందనం తొంగలను మరి స్మగ్లింగ్ చేసి దొంగతనంగా అమ్ముకుంటూ, అంటే ఒక స్మగ్లర్ని మోసం చేస్తూ ఇక్కడ కూలి పని చేసుకునేటటువంటి దొంగ స్మగ్లర్గా, ఆ స్మగ్లర్ని దాటి ఇంకో స్మగ్లర్గా లక్షల కోట్లు గడించుకుంటూ వీడు రాజకీయ పొలిటికల్ ఇమేజ్కి వెళ్ళిపోతాడు. సరే, ఇది అలా ఉంటే వీడు నటనను చూసి
ఈ పొలిటికల్ ఇమేజ్ని బట్టి ఒక ఎస్పీ అధికారిని, పోలీస్ అధికారిని కలుస్తారు. వాస్తవంగా ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం రాసినటువంటి విధానంలో తలమానికమైనటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే బలవంతుడు బలహీనుడిపై, డబ్బున్నవాడు డబ్బు లేనివాడిపై, నోరున్నవాడు నోరు లేనివాడిపై పడి పీక్క తింటారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఉంటేనే ఈ సమాజం ఇట్లా నడుస్తుంది. ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారిని ఈ పుష్ప అనేటటువంటి వ్యక్తి బట్టలు లేకుండా తీసి అవమానిస్తాడు, ఒక ఐపీఎస్ అధికారిని. ఇంకొక పుష్ప 2లో ఇదే పోలీస్ ఐపీఎస్ అధికారిని మరి ఒక కాలంలో పడితే మూత్ర విసర్జన చేస్తాడు అతని మీద. ఇతను ఎంత దారుణంగా దుర్మార్గమైనటువంటి ఫిలిమ్స్ తీస్తున్నారు. ఈ విధంగా దీనికి ఈ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు, ఈ నేషనల్ అవార్డులు ఎవరిస్తారో మనకైతే తెలియదు. కానీ సెన్సార్ బోర్డు అని ఉంటుంది. వాస్తవంగా సెన్సార్ బోర్డు అనేది మీరు అన్నీ చూస్తున్నారు, చెడిపోతుంది దేశం అంతా. ఎలాగంటే మన నగ్నంగా, అర్ధనగ్నంగా, అశ్లీల విధంగా చెడిపోయే విధంగా యువతకు, వాస్తవంగా సినిమా అనేది యువతకు మంచి భవిష్యత్తును కల్పించే విధంగా, మంచి సమాజానికి మంచిని చేకూర్చే విధంగా ఈ సినిమాల ద్వారా ప్రసరింపజేయాలి. ప్రభుత్వాలు ఎందుకు ఊరుకుంటున్నాయో, సెన్సార్ బోర్డు ఎందుకు ఓకే చేస్తుందో మనకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఈ పుష్ప సినిమా లాస్ట్ ఈ ఐపీఎస్ అధికారిని మూత్ర విసర్జన చేసి ఈ విధంగా చేస్తే, ఈ నటన స్మగ్లింగ్ చేసేటటువంటి దొంగ వ్యక్తికి, అంటే యువతకి మీరు స్మగ్లింగ్లు చేసుకుంటూ డబ్బు సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత పోలీస్ అధికారులు కానీ, ఆ తర్వాత మంత్రులను కానీ, ప్రధానమంత్రులను కానీ, ముఖ్యమంత్రులను కానీ శాసించే స్థాయికి ఈ రౌడీ వచ్చాడని ఇదే సమాజానికి హితబోధ చేసేది. ఇదే నా యువతకి మంచి మార్గం చెప్పేది. ఇలాంటి సినిమాలకి నేషనల్ అవార్డు ఒక రాజ్యాంగం ద్వారా అమలు చేయాలా, ఇది అందరికీ సమాన హక్కులు కలిగి ఉండాలా, చట్టాల రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలా అనేటటువంటి నీతి కలిగినటువంటి, న్యాయం కలిగినటువంటి సినిమాకి అవార్డు, నేషనల్ అవార్డు ఇవ్వకుండా ఆ జైభీం సినిమాను తొక్కిసలాట వేయడం జరిగింది. కాబట్టి ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి గమనించాలా, ఏ సినిమాకి వాల్యుయేషన్ ఇవ్వాలా, ఏ సినిమాలు మనం చూడాలా. యువత చెడు మార్గం పడుతుందంటే ఇలాంటి సినిమాల వల్ల కదా అని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను.